హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు సన్‌షైన్ టారో. నేను మీ ప్రియ. సో, ఇవాల్టి మన రీడింగ్ టాపిక్ వచ్చేసి మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి? అట్ ప్రెజెంట్ మీ పర్సన్ మీ విషయంలో ఎలా ఫీల్ అవుతున్నారు అనేది ఈరోజు మన వీడియో టాపిక్ అండి. ఇంకా లేట్ చేయకుండా మనం రీడింగ్‌లోకైతే వెళ్ళిపోదాము. ఛానల్‌ని కొత్తగా చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ లైక్స్ ఎనర్జీస్‌తో కనెక్ట్ చేసుకోవడానికి డెఫినెట్‌గా లైక్ చేయండి, హైప్ చేయండి. మీకు ఎంతవరకు రెజొనేట్ అయింది అని నాకు కింద కామెంట్ సెక్షన్‌లో కూడా కామెంట్ చేసి చెప్పండి. అండ్ మీకు మీ సిట్యుయేషన్స్‌కి తగ్గట్టు ఆర్ మీ ప్రాబ్లమ్‌కి తగ్గట్టు మీ నేమ్ పైన అండ్ మీ పర్సన్ నేమ్ పైన పర్సనల్‌గా రీడింగ్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద కనిపించే నా వాట్సాప్ నెంబర్‌కి అయితే మెసేజ్ చేయండి. సో, పర్సనల్ రీడింగ్స్ అనేది కంప్లీట్‌లీ ఛార్జబుల్ అండి, ఫ్రీ కాదు. అమౌంట్ పే చేసి రీడింగ్స్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే పర్సనల్ రీడింగ్‌కి అయితే కాంటాక్ట్ చేయండి. ఈవెన్ మీ జాబ్ కోసం కానీ, కెరియర్ కోసం కానీ, ఫ్యూచర్ గైడెన్స్ కోసం కానీ, మ్యారేజ్ రిలేటెడ్ కానీ, లేకపోతే సో, మీ ఫేవరెట్ పర్సన్ ఎవరైనా గురించి మీరు అడగాలి అనుకున్నా, త్రూ టారో ద్వారా మీకు క్లారిఫికేషన్ కావాలి అనుకున్నా సరే, ఈవెన్ థర్డ్ పార్టీ సిట్యుయేషన్ కానీ, హెల్త్ వైస్ కానీ, కెరియర్ వైస్ కానీ, జాబ్ వైస్ కానీ, ఇట్లా మీకు దేని రిలేటెడ్ పర్సనల్ రీడింగ్ కావాలన్నా సరే స్క్రీన్ మీద కనిపించే నా వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. ఎవరు డైరెక్ట్గా కాల్స్ చేయకండి ప్లీజ్. సో, ఇంకా మనం రీడింగ్‌లోకి అయితే వెళ్ళిపోదాం. కార్డ్ షఫుల్ చేసేంతసేపు మీ పర్సన్ నేమ్ తలుచుకోండి. వాళ్ళతో ఉన్న మెమరీస్ అనేది గుర్తు చేసుకోండి. సో దట్ మీకు రీడింగ్ అనేది యాక్యురేట్‌గా రెసొనేట్ అవుతుంది. మీరు ఈ రీడింగ్ చూస్తున్నారు, నా వాయిస్ మీరు వింటున్నారు అంటే ఇందులో ఉన్న ఎంతో కొంత మెసేజ్ అయితే మీకు తప్పకుండా రెసొనేట్ అవుతుంది. సో, మీకు రెసొనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి. యూనివర్స్‌కి, ఏంజెల్స్‌కి గ్రాటిట్యూడ్ చెప్తూ ఉండండి. యూనివర్స్, ఏంజెల్స్, గ్రాటిట్యూడ్ ఎట్ ప్రెజెంట్ మా వ్యూయర్స్ పర్సన్స్ మా వ్యూయర్స్ విషయంలో ఎలా ఫీల్ అవుతున్నారు? క్లారిటీ ఇవ్వండి యూనివర్స్. ఓం నమః శివాయ. ఎగ్జాక్ట్గా రీడింగ్ రావాలి. జడ్జ్మెంట్. ఓకే. మూన్. 9 of Pentacles, 5 of Cups, 7 of Swords, 4 of Wands, 2 of Wands, Queen of Pentacles, 4 of Swords, 3 of Wands, Hierophant, Ace of Cups, Ace of Pentacles, High Priestess, King of Cups. సో, బాటమ్ ఆఫ్ ద డెక్ ఎనర్జీ చూడండి. 10 ఆఫ్ పెంటికల్స్. ఈ పర్సన్ మీతో కలిసి హ్యాపీగా ఉండాలనుకుంటున్నారు అండ్ చాలా ఎక్సైటెడ్గా ఫీల్ అవుతున్నారు. మిమ్మల్ని ఎప్పటికీ ఈ పర్సన్ వదిలేసి వెళ్ళాలి అనేది ఈ పర్సన్ అనుకోవట్లేదు. మీతో లాంగ్ టర్మ్గా ఈ పర్సన్ ఉండాలి అనుకుంటున్నారు. అది ఎలాగైనా సరే, మేబీ ఈ పర్సన్ మ్యారీడ్ పర్సన్ అయి ఉండొచ్చు. ఎవరైతే ఈ రీడింగ్ చూస్తున్నారో మీ పర్సన్ మ్యారీడ్ పర్సన్ అవ్వచ్చు, లేదా మీరు మ్యారీడ్ పర్సన్ అయినా అయి ఉండొచ్చు. ఈ పర్సన్ మీతో కలిసి మ్యారేజ్ చేసుకోవాలి. ఒకవేళ మీరు అన్మ్యారీడ్, మీ పర్సన్ అన్మ్యారీడ్ అంటే ఈ పర్సన్ మిమ్మల్ని వాళ్ళ ఫ్యామిలీకి ఇంట్రడ్యూస్ చేయాలనుకుంటున్నారు అండ్ వాళ్ళ ఫ్యామిలీకి దగ్గర చేయాలనుకుంటున్నారు. వాళ్ళ ఫ్యామిలీకి మిమ్మల్ని పరిచయం చేయాలనుకుంటున్నారు. సో, ఈ పర్సన్ మీతో కలిసి లాంగ్ టర్మ్గా ఉండడానికి యాక్సెప్ట్ చేస్తున్నారు. ఫస్ట్ 10 ఆఫ్ పెంటికల్స్ ఏంటంటే ప్రాక్టికల్గా మీకు తనకి, మీ ఫ్యామిలీకి, వాళ్ళ ఫ్యామిలీకి సెట్ అవుతుంది. సో, మీకు తనకి సెట్ అవుతుంది, ప్రాక్టికల్గా సెట్ అవుతుంది అనే కాన్ఫిడెన్స్ ఈ పర్సన్కి వచ్చింది. మ్యాచ్ అవుతుంది, ఇది ముందుకు వెళ్తుంది, కంటిన్యూ అవుతుంది, కంటిన్యూ చేయొచ్చు అనే కాన్ఫిడెన్స్ ఈ పర్సన్లో వచ్చింది. పేజ్ ఆఫ్ హ్యాండ్స్.
నాకు తెలిసి ఈ పర్సన్ మీకన్నా ఏజ్‌లో చిన్నవాళ్ళు అయ్యుండొచ్చు. ఇమ్మెచ్యూర్డ్ యాక్షన్స్ కూడా ఈ పర్సన్ మీతో తీసుకొనుండొచ్చు పాస్ట్‌లో. సో, మిమ్మల్ని ఇంప్రెస్ చేయడానికి కావచ్చు, ఏదో మీ అటెన్షన్ కోసం కావచ్చు. ఈ పర్సన్ కొన్నిసార్లు ఏంటంటే, మిమ్మల్ని ఇంప్రెస్ చేయడానికి ఈ పర్సన్ యాక్షన్ తీసుకోవచ్చు. కొన్నిసార్లు మిమ్మల్ని అవాయిడ్ చేసి కూడా ఉండొచ్చు ఈ పర్సన్. బట్ ఇక్కడ బాటమ్ ఆఫ్ ద డెక్ ఎనర్జీ చూస్తుంటే మీతో కలిసి హ్యాపీగా ఉండాలి. రీయూనియన్ అవ్వాలి. సో, మీతో కలిసి లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండాలి. ఎమోషనల్లీ నైట్ ఆఫ్ కప్స్ మీకు సారీ చెప్పాలని కావచ్చు. సో, మళ్ళీ మీతో మాట్లాడడానికి ఈ పర్సన్ ప్లాన్ చేస్తున్నారు. ఏదో న్యూ విజన్స్, న్యూ ఐడియాస్, న్యూ ప్లాన్స్ తీసుకుంటున్నారు. దానివల్ల మీ ఇద్దరి మధ్య హ్యాపీనెస్ రావాలి. దానివల్ల మళ్ళీ మీ ఇద్దరు కలిసి ఉండాలి అనే నిర్ణయానికి రావాలి. మేబీ పిల్లల కోసం కావచ్చు, పెద్దవాళ్ళ కోసం కావచ్చు, ఎవరి కోసమైనా కలిసి ఉండాలి అనే డెసిషన్ మీ పర్సన్ తీసుకుంటున్నారు. అండ్ నైట్ ఆఫ్ కప్స్ ఈ పర్సన్ మళ్ళీ మీ విషయంలో ఎమోషనల్‌గా ఫీల్ అవుతున్నారు. మీరంటే రోజు రోజుకి ఈ పర్సన్‌కి ఫీలింగ్స్ కావచ్చు, ఇష్టం కావచ్చు, ప్రేమ కావచ్చు. కప్స్ ఎనర్జీ కాబట్టి ఈ పర్సన్‌లో ఉన్నాయి ఆర్ వస్తున్నాయి. కాబట్టి ఈ పర్సన్ మీకోసం వస్తున్నారు. ఈ పర్సన్ ఎట్ ప్రెజెంట్ ఎలా ఫీల్ అవుతున్నారు అంటే, నాకు తెలిసి ఈ పర్సన్ పాస్ట్‌లో చాలా పెద్ద మిస్టేక్స్ చేశారండి. మీ విషయంలో తప్పుగా అర్థం చేసుకున్నారు. మీరింతే, తన కోసం మీరేం చేయలేరు. సో, రాంగ్‌గా మిస్‌అండర్‌స్టాండ్ చేసుకున్నారు ఈ పర్సన్. అప్పుడు అనవసరంగా తప్పుగా అర్థం చేసుకున్నాను. రాంగ్ డెసిషన్స్ తీసుకున్నాను. రాంగ్ చాయిసెస్ చేసుకున్నాను. అని మీ పర్సన్ ఎట్ ప్రెజెంట్ ఫీల్ అవుతున్నారు. అండ్ ఇంకొకటేంటంటే, మీ పర్సన్ ఎట్ ప్రెజెంట్ మీకోసం ఏడుస్తున్నారు కూడా. ఎమోషనల్‌గా ఫీల్ అవుతున్నారు. రాంగ్ డెసిషన్స్ తీసుకున్నందుకు ఇప్పుడు ఏడుస్తున్నారు. మేబీ ఈ పర్సన్ కొన్ని విషయాల్లో, కొన్ని సందర్భాల్లో మీరేదైనా తప్పు చేశారు అనుకోని ఉండొచ్చు. సో, మీతో ఉంటే వాళ్ళ లైఫ్‌లో హ్యాపీనెస్ ఉండదు అని కావచ్చు. మీ మిమ్మల్ని రాంగ్‌గా అర్థం చేసుకున్నారు. లేదంటే ఆ పర్సనే రాంగ్ డెసిషన్స్ తీసుకున్నారు. సో, మీరు చెప్పేదది వినకుండా వాళ్ళకి వాళ్ళే కరెక్టు. వాళ్ళకి వాళ్ళ ఫ్యామిలీనే ఇంపార్టెంటు. వాళ్ళ ఫ్యామిలీ డెసిషన్సే ఇంపార్టెంటు. వాళ్ళ ఫ్రెండ్సే ఇంపార్టెంటు అనే టైప్‌లో నాకు నా వాళ్ళు ఉన్నారు. నో నీడ్ ఆఫ్ యూ అనే టైప్‌లో ఈ పర్సన్ రాంగ్ డెసిషన్స్ తీసుకున్నారండి. ఇక్కడ జడ్జ్‌మెంట్ అదే రిప్రజెంట్ చేస్తుంది. మీ ఇద్దరి మధ్య ట్రస్ట్ ఇష్యూస్ ఉన్నాయి. తను మిమ్మల్ని నమ్మలేకపోవడం కానీ, మీరు తనని నమ్మలేకపోవడం కానీ, తను చెప్పింది మీరు నమ్మలేకపోవడం కానీ, మిమ్మల్ని తను నమ్మలేకపోవడం కానీ, ఏదో జరిగింది మీ ఇద్దరి మధ్య. జడ్జ్‌మెంట్ ఒక మీ పర్సన్‌లో ఎట్ ప్రెజెంట్ రాంగ్ డెసిషన్ తీసుకున్నాను, రాంగ్ చాయిస్ చేసుకున్నాను, రాంగ్ పర్సన్‌ని చూస్ చేసుకున్నాను, రైట్ పర్సన్‌ని వదిలేసుకున్నాను అనే రిగ్రెట్ ఫీలింగ్ కనిపిస్తుంది. అండ్ ఈ పర్సన్ ఎట్ ప్రెజెంట్ రియలైజ్ అవుతున్నారు. అండ్ యూనివర్స్ కూడా మీ పర్సన్‌కి మీ వాల్యూ, మీ విలువ ఏంటి అనేది అర్థమయ్యేలాగా చేస్తున్నారు. అండ్ జడ్జ్‌మెంట్ అంటే ఇది నార్మల్ డెసిషన్ కాదు. ఎందుకంటే ఇది మేజర్ ఆర్కానా కార్డ్ అనమాట. మైనర్ ఆర్కానా కార్డ్ కాదు. మీ పర్సన్ ఇప్పుడు ఎలా ఉన్నారంటే, తను తీసుకున్న డెసిషన్‌కి తన మీద తనకే అసహ్యం వేస్తుంది అని ఫీల్ అవుతున్నారు. ఎందుకు అలా చేశాను? ఎందుకు అలాంటి నిర్ణయం తీసుకున్నాను? ఎందుకు అలాంటి తప్పు చేశాను? అని ఇప్పుడు మీ పర్సన్‌లో రియలైజేషన్ కనిపిస్తుంది. అండ్ యూనివర్స్ కూడా ఇక్కడ మీ పర్సన్‌కి అర్థమయ్యేలాగా చేస్తున్నారు. నువ్వు చేసేది రాంగు అని. అండ్ ఇప్పుడు మీ పర్సన్ మీకోసం ఏడుస్తున్నారు. మూన్ ఎనర్జీస్ చూడండి. మీ పర్సన్ మీకోసం ఏడుస్తున్నారు, సఫర్ అవుతున్నారు. నాకు తెలిసి మీ పర్సన్ దగ్గర మీ గురించి ఎవరో మీ ఫ్రెండ్స్ కానీ,
లేకపోతే మీ ఇద్దరు కలిసి ఉండడం, చూడడం ఇష్టం లేని వాళ్ళు కానీ ఎవరైనా బ్యాడ్‌గా చెప్పుంటారు. మీ ఇద్దరి మధ్య సెపరేషన్‌కి కారణం ఎవరో థర్డ్ పర్సన్. అది రొమాంటిక్ థర్డ్ పార్టీ అవ్వచ్చు, ఫ్రెండ్స్ అవ్వచ్చు, ఫ్యామిలీ అవ్వచ్చు. ఎవరో మాటలు విని తొందరలో నిజానిజాలేం తెలుసుకోకుండా రాంగ్ డెసిషన్స్ తీసుకున్నాను. అనవసరంగా మంచి వాళ్ళని లూజ్ చేసుకున్నాను, వదులుకున్నాను అని ఇప్పుడు మీ పర్సన్ బాధపడుతున్నారు. ఎమోషనల్ అవుతున్నారు. మేబీ మీ ఇద్దరి మధ్య అది సీక్రెట్ రిలేషన్‌షిప్ అయ్యుండొచ్చు. లేకపోతే ఈ పర్సన్ తను మీకోసం ఏడుస్తున్నారు. అండ్ తను మీకోసం బాధపడుతున్నారు. ఎమోషనల్‌గా ఫీల్ అవుతున్నారు. ఆహ్, ఎమోషన్స్ కూడా ఈ పర్సన్ ఏంటంటే ఫీలింగ్స్ కావచ్చు, ఎమోషన్స్ కావచ్చు, ఈ పర్సన్ బయట పెట్టట్లేదు. దాచిపెడుతున్నారు. నలుగురు చూస్తే ఏమనుకుంటారో అన్న భయంతో ఈ పర్సన్ ఏడిచేది కూడా దాచిపెడుతున్నారు. అండ్ బయటికి మాత్రం వాళ్ళు హ్యాపీగా ఉన్నట్టుగా ఆహ్, చూపించుకుంటున్నారు అంతే. ఏదో ఆ పర్సన్ మంచిగా డ్రెసప్ అయ్యారు. ఆ పర్సన్ మంచిగా సంపాదిస్తున్నారు. ఆ పర్సన్ కెరియర్‌లో బాగున్నారు. నాకు ఏమీ ప్రాబ్లమ్ లేదు అని ఈ పర్సన్ నలుగురికి చూపించుకుంటున్నారు. మీకోసం ఒక పక్కన లోపల ఎవరికీ తెలియకుండా ఏడుస్తున్నారు. బట్ బయటికి మాత్రం ఈ పర్సన్ అందరి ముందు, ఫ్యామిలీ ముందు కావచ్చు, ఫ్రెండ్స్ ముందు కావచ్చు, సొసైటీ ముందు కావచ్చు, అందరి ముందు ఈ పర్సన్ నాకేం ప్రాబ్లమ్ ఏం లేదు. నేను బానే ఉన్నాను. ఐయామ్ ఓకే. ఐయామ్ గుడ్ అన్నట్టుగా చూపిస్తున్నారు. దానివల్ల మీరు కూడా ఈ పర్సన్‌కి లేదు. ఈ పర్సన్ ఇంకా ఫ్రీడమ్‌గా ఫీల్ అవుతున్నారు. నేను వదిలేసి వెళ్ళిపోయాను గదా! నన్ను వదిలేసారు గదా! ఇంక ఈ పర్సన్ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. నేనే ఇక్కడ కూర్చొని ఏడుస్తున్నాను. వాళ్ళైతే హ్యాపీగానే ఉన్నారని మీరనుకుంటున్నారు. బాధ నాకొక్కళ్ళకే ఉంది. వాళ్ళకి లేదు అన్నట్టుగా మీరు ఫీల్ అవుతున్నారు. ఇంకేంటి ఫ్రీడమ్ వచ్చేసి ఉంటుంది. వాళ్ళు కోరుకునే ఫ్రీడమ్ వాళ్ళకొచ్చేసి ఉంటుందని మీరు అనుకుంటూ ఉండొచ్చు. కానీ ఇక్కడ మీ పర్సన్ అలా మీరు అనుకుంటే గనక అది మీ రాంగ్ కాలిక్యులేషనే. మీ పర్సన్ మీకోసం చాలా చాలా మిస్ అవుతున్నారు. మీకోసం డిప్రెషన్‌లో ఉంటున్నారు. చాలా బాధపడుతున్నారు. ఎమోషనల్‌గా ఫీల్ అవుతున్నారు. మిమ్మల్ని చాలా మిస్ అయిపోయాను. మిస్ చేసుకున్నాను. ఇంక మళ్ళీ వస్తారో రారో, ఇంక మళ్ళీ తనతో మాట్లాడతారో మాట్లాడరో, ఇంక మళ్ళీ తన మొహం చూస్తారో చూడరో, ఇంక తను ఏం చెప్పినా నమ్ముతారో నమ్మరో, తను బాధపడుతున్నారు అని చెప్పినా కూడా మీరు నమ్ముతారో నమ్మరో. ఏం చేయాలో కూడా ఎట్ ప్రెజెంట్ ఎలా మిమ్మల్ని నమ్మించాలో, ఏం చేయాలో కూడా ఇక్కడ మీ పర్సన్‌కి అర్థం కావట్లేదు. చూడండి 5 ఆఫ్ కప్స్ మిస్సింగ్ ఎనర్జీ చాలా కనిపిస్తుంది. డిప్రెషన్‌లో ఉన్నారు, బాధలో ఉన్నారు. తన ఎమోషన్స్, తన ఫీలింగ్స్ ఎవరితో చెప్పుకోవాలో కూడా మీ పర్సన్‌కి అర్థం కావట్లేదు. ఎమోషన్స్ అట్లా ఓవర్‌ఫ్లో అవుతున్నాయి. సెవెన్ ఆఫ్ స్వర్డ్స్ నాకు తెలిసి ఈ పర్సన్ మీ గురించి చాలా ఓవర్ థింకింగ్ చేస్తున్నారండి. స్పైయింగ్ చేస్తున్నారు మిమ్మల్ని. లైఫ్‌లో ఈ పర్సన్ ముందుకు వెళ్ళలేకపోతున్నారు. ఎంత ఈ పర్సన్ మిమ్మల్ని మర్చిపోయి వాళ్ళ లైఫ్‌లో వాళ్ళు ముందుకు వెళ్ళాలి అనుకున్నా కూడా వెళ్ళలేకపోతున్నారు. మీ వైపే చూస్తున్నారు. మీరంటే ఇష్టం ఉంది. మిమ్మల్ని వదిలి ఉండలేరు. మీ గురించి ఓవర్ థింకింగ్ చేస్తున్నారు. మిమ్మల్ని కంప్లీట్‌గా ఈ పర్సన్ స్పై చేస్తున్నారు. మీ నుంచి తప్పించుకొని, మీ ఆలోచనల నుంచి తప్పించుకొని వాళ్ళు ముందుకు ఎక్కడికి వెళ్ళలేరు. వాళ్ళని వాళ్ళు మోసం చేసుకుంటున్నారు అసలు యాక్చువల్లీ. ఇప్పటిదాకా వాళ్ళని వాళ్ళు మోసం చేసుకున్నారు.
కానీ ఇంక మోసం చేసుకోలేరు. ఎందుకంటే ఇక్కడ 4 ఆఫ్ వ్యాన్స్ వచ్చింది. మీతో రీకన్సిలేషన్ అవ్వాలనుకుంటున్నారు. మీతో కలిసి హ్యాపీగా ఉండాలనుకుంటున్నారు. అండ్ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు. మీతో ఒకవేళ కమిటెడ్‌గా రిలేషన్‌షిప్ ఈ పర్సన్ కంటిన్యూ చేయాలనుకుంటున్నారు. హ్యాపీగా ఉండాలనుకుంటున్నారు. స్టేబుల్‌గా రిలేషన్‌షిప్ కంటిన్యూ చేయాలి అనుకుంటున్నారు. మేబీ ఈ పర్సన్ ఎవరో మాటలకి మోసపోయి, చీట్ అయిపోయి మీకు దూరంగా వెళ్ళి ఉండొచ్చు. బట్ ఈ పర్సన్ మళ్ళీ మీతో రీకన్సిలియేషన్ అవుతారు. టూ ఆఫ్ హ్యాండ్స్. కొంతమందికి మీకు మీ పర్సన్‌కి మధ్య లాంగ్ డిస్టెన్స్ రిలేషన్‌షిప్ ఉండొచ్చు. ఈ పర్సన్ కెరియర్ కోసం మీకు ఈ పర్సన్‌కి మధ్య డిస్టెన్స్ వచ్చి ఉండొచ్చు. కెరియర్ కోసం కానీ, జాబ్ కోసం కానీ మీ ఇద్దరి మధ్య డిస్టెన్స్ గ్యాప్ వచ్చి ఉండొచ్చు. కొంతమందికి రియల్‌గానే మీకు మీ పర్సన్‌కి మధ్య లాంగ్ డిస్టెన్స్ రిలేషన్‌షిప్ ఉండొచ్చు. ఈ పర్సన్‌కి మీరు కాకుండా వేరే ఆప్షన్ కూడా ఏదో ఉందండి. టూ ఆఫ్ వ్యాన్స్ ఎనర్జీ అంటే మీరు తన కెరియర్ కానీ, మీరు అదర్ పర్సన్ కానీ, ఇక్కడ మీరు కాకుండా వాళ్ళ ఫ్యామిలీ అవ్వచ్చు, వాళ్ళ ఫ్రెండ్స్ అవ్వచ్చు. సో 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఏ ఆప్షన్‌ని చూస్ చేసుకోవాలా అనేది అర్థం కాని పరిస్థితిలో ఎట్ ప్రెజెంట్ మీ పర్సన్ ఉన్నారు. కొంతమంది సిట్యుయేషన్‌లో మీ పర్సన్ ఎట్ ప్రెజెంట్ ట్రావెలింగ్ గురించి కూడా ఆలోచిస్తున్నారు. అండ్ మీ పర్సన్ ఎట్ ప్రెజెంట్ లైఫ్‌లో సెటిల్మెంట్ కోసం కూడా ఆలోచిస్తున్నారు. ఫైనాన్షియల్‌గా కావచ్చు, కెరియర్ పరంగా కావచ్చు. లైఫ్‌లో సెటిల్మెంట్ కోసం ఆలోచిస్తున్నారు. కొంతమంది పర్సన్స్ ఒక నేమ్, రికగ్నైజేషన్ ఉండాలి అని ఆలోచిస్తున్నారు. తనకంటూ ఒక స్పెషల్ ఐడెంటిటీ, తనకంటూ ఒక స్పెషల్ ఇది ఉండాలని మీ పర్సన్ ఆలోచిస్తున్నారు. అండ్ ఇంకొకటి ఏంటంటే మీ పర్సన్ చాలా ఓవర్ థింకింగ్ చేస్తున్నారండి. చాలా స్ట్రెస్ అవుతున్నారు. గిల్టీ ఫీల్ అవుతున్నారు. పశ్చాత్తాపం పడుతున్నారు. ఓవర్ థింకింగ్ చేస్తున్నారు. ప్రాపర్‌గా స్లీప్ కూడా లేదు ఈ పర్సన్‌కి. హెల్త్ పరంగా కూడా ఈ పర్సన్ సఫర్ అవుతున్నారు. హెల్త్ పరంగా సఫరింగ్ అయితే కనిపిస్తుంది. ఓవర్ థింకింగ్ చేస్తున్నారు. అండ్ మీ పర్సన్ ఇంకా ఈ రిలేషన్‌షిప్‌లో మీతో లాయల్‌గా ఉండాలనుకుంటున్నారు. మేబీ మీ పర్సన్ కొంతవరకు ప్రాక్టికల్ పర్సన్ కూడా అయ్యుండొచ్చు. అండ్ మనీ ఓరియెంటెడ్ పర్సన్ కూడా అయ్యుండొచ్చు. అండ్ కానీ ఎంత మనీ ఓరియెంటెడ్ పర్సన్ అయినా సరే, ఇప్పుడు మీకోసం ఓవర్ థింకింగ్ చేస్తున్నారు. మీకోసం స్ట్రెస్ అవుతున్నారు. మీకోసం ఎక్కువ ఆలోచిస్తున్నారు. అండ్ 3 ఆఫ్ వ్యాన్స్. ఈ పర్సన్ మీతో కలిసి ఫ్యూచర్‌లో ఉండాలనుకుంటున్నారు. అండ్ మిమ్మల్ని స్పై చేస్తున్నారు. స్పైయింగ్ ఎనర్జీస్ చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి. అంటే లైక్ మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నారు. మిమ్మల్ని గమనిస్తున్నారు మీ పర్సన్. ఎందుకు గమనిస్తున్నారు అంటే మీతో ఫ్యూచర్‌లో ఉండాలి. ఇప్పుడు మీరు తనని యాక్సెప్ట్ చేస్తారా లేదా? మిమ్మల్ని స్పైయింగ్ చేస్తున్నారు. మీతో ఫ్యూచర్‌లో కూడా ఉండాలి అనుకుంటున్నారు. హెరోఫెంట్. ఈ పర్సన్ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు. వేరే వాళ్ళ గైడెన్స్ కూడా మీ పర్సన్ మీ విషయంలో తీసుకుంటున్నారు. వేరే వాళ్ళ గైడెన్స్ కావచ్చు, ఈవెన్ టారో రీడర్స్ గైడెన్స్ కావచ్చు, ఆస్ట్రాలజర్స్ గైడెన్స్ కావచ్చు, వాళ్ళ ఇంట్లో పెద్దవాళ్ళ గైడెన్స్ కావచ్చు. సో వేరే వాళ్ళ గైడెన్స్ కూడా ఈ పర్సన్ తీసుకుంటున్నారు. సజెషన్స్. సో ఏస్ ఆఫ్ కప్స్. మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటంటే మీరంటే చాలా ఇష్టం ఉందండి.
ఏదైతే పాస్ట్‌లో ఈ పర్సన్‌కి మీకు మధ్య నెగటివిటీ ఉందో, అదంతా నెగటివిటీ తీసి పక్కన పెట్టేసి, మీతో కలిసి హ్యాపీగా ఉండాలనుకుంటున్నారు. అండ్ మీ పర్సన్ అండ్ కొంతమంది సిట్యుయేషన్‌లో మీ లైఫ్‌లోకి న్యూ పర్సన్ వచ్చే ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి. న్యూ పర్సన్ ఎంట్రీ ఇచ్చే ఛాన్స్ కూడా కనిపిస్తుంది. మీ పర్సన్‌కి మీరంటే చాలా లవ్ ఉంది. ఎమోషన్ ఉంది. ఫీలింగ్స్ ఉన్నాయి. మీరంటే ఇప్పుడు మీ పర్సన్‌కి ఇష్టం ఎక్కువవుతుంది. ప్రేమ ఎక్కువవుతుంది. అది మీ పర్సన్ దాచుకోలేకపోతున్నారు. మేబీ అది ఎక్స్‌ప్రెస్ చేసేయొచ్చు. బికాస్ ఇంత ఓవర్‌ఫ్లో అవుతున్నప్పుడు ఎమోషన్స్ కావచ్చు, ఫీలింగ్స్ కావచ్చు, తప్పకుండా అది మీకు ఎక్స్‌ప్రెస్ చేస్తారు. బికాస్ మీరు గాడ్ గిఫ్ట్ అని మీ పర్సన్ అనుకుంటున్నారు. తన లైఫ్‌లోకి మీరు రావడం అదృష్టమని అండ్ మీరు గాడ్ ఇచ్చిన గిఫ్ట్. మీకు తనకి రాసిపెట్టుంది కాబట్టే మీరు తను కలిసారు. మీ ఇద్దరి మధ్య అలాంటి వైబ్స్ అనేది మ్యాచ్ అయ్యాయి. మేబీ మీ పర్సన్ మీకు మెసేజ్ చేయాలనుకుంటున్నారు. మీకు ప్రపోజ్ చేయాలనుకుంటున్నారు. మీతో కలిసి హ్యాపీగా ఉండాలనుకుంటున్నారు. అండ్ కమిట్మెంట్ గురించి పర్సన్ మీతో మాట్లాడాలనుకుంటున్నారు. ఇంకొక ఛాన్స్ తీసుకోవాలనుకుంటున్నారు. అండ్ మీకు మెసేజ్ కూడా చేస్తారు. మీతో మాట్లాడతారు. అండ్ మీ పర్సన్ మీ విషయంలో చాలా అట్రాక్షన్‌గా కూడా ఫీల్ అవుతున్నారు. అండ్ చాలా రొమాంటిక్‌గా కూడా ఫీల్ అవుతున్నారు. హై ప్రీస్టెస్ ఇంకా మీ పర్సన్ ఈ 2 సైలెన్సే చూడండి. హై ప్రీస్టెస్ ఎనర్జీ, కింగ్ ఆఫ్ కప్స్ ఎనర్జీ. ఇంకా మీ పర్సన్ మౌనంగా ఉండలేరు. ఇంత ఎమోషన్స్ ఓవర్‌ఫ్లో అవుతున్నప్పుడు, ఈ పర్సన్ మీకు మెసేజ్ చేయాలనుకున్నప్పుడు, ఇంకా వాళ్ళ ఫీలింగ్స్ వాళ్ళు ఇంకా దాచుకోలేరు. వాళ్ళు ఎక్స్‌ప్రెస్ చేస్తారు. ఇంకా మౌనంగా ఉండలేరు మీ పర్సను. కింగ్ ఆఫ్ కప్స్. మీ పర్సన్‌కి మీరంటే జెన్యూన్ లవ్ ఉంది. జెన్యూన్ ఫీలింగ్స్ ఉంది. మీతో లాంగ్ టర్మ్‌గా ఈ పర్సన్ రిలేషన్ కంటిన్యూ చేయాలి అని కూడా అనుకుంటున్నారు. సో చూద్దాం. ఇంకా ఫీలింగ్స్ ఏంటి? యూనివర్స్, మా వ్యూవర్స్ పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి? మా వ్యూవర్స్ కోసం క్లారిటీ ఇవ్వండి యూనివర్స్. వి ఆర్ ద వరల్డ్. ఎన్ని తిట్టుకున్నా, ఎంత గొడవ పడినా మనమంతా ఒకటే. నువ్వు నేను ఒకటే అని చెప్తున్నారు. పార్టిసిపేషన్ చెప్పాను కదా, రికన్సిలేషన్ అవ్వాలనుకుంటున్నారు. మీతో కలిసి హ్యాపీగా ఉండాలనుకుంటున్నారు మీ పర్సన్. ఎక్స్పీరియన్సింగ్. సో మీరు లేకుండా ఈ పర్సన్ చాలా బ్యాడ్గా ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు. అసలు హ్యాపీగా లేరు. ముందుకు వెళ్ళలేకపోతున్నారు. మిమ్మల్ని దాటి, మీ ఆలోచనలు దాటి, మిమ్మల్ని వదిలేసి లైఫ్లో ముందుకు వెళ్ళలేకపోతున్నారు. మూవ్ ఆన్ అవ్వలేకపోతున్నారు. ముందు చూస్తే లైఫ్ అంతా శూన్యంగా కనిపిస్తుంది. రీబర్త్. చూడండి, మీ పర్సన్ మళ్ళీ మీ విషయంలో రిలేషన్ని మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారు. కంపారిజన్. సో ఈ పర్సన్ ఏంటంటే ఎట్ ప్రెజెంట్ మీరెలా వాళ్ళ విషయంలో హెల్ప్ చేశారు, ఫీలింగ్స్ చూపించారు, వాళ్ళు ఏం చేశారు, ఇవన్నీ కంపేర్ చేసుకుంటున్నారు. సో చూద్దాము యూనివర్స్ మీకు ఇచ్చే ఏంజల్స్ మీకు ఇచ్చే గైడెన్స్ ఏంటో కూడా చూద్దాము. ఏంజల్స్, మా వ్యూవర్స్కి మీరు ఇచ్చే గైడెన్స్ ఏంటి? క్లారిటీ ఇవ్వండి యూనివర్స్. బిగ్ హ్యాపీ చేంజెస్. ఆస్క్ యువర్ ఏంజల్స్. మీ ఏంజల్స్ని అడగండి. బిగ్ హ్యాపీ చేంజెస్ మీ లైఫ్లోకి రాబోతున్నాయి.
చూడండి ఇది కూడా సక్సెస్. మీరు దేని పరంగా లైఫ్‌లో సక్సెస్ అవ్వాలి అనుకుంటే దాని పరంగా లైఫ్‌లో సక్సెస్ అవుతారు. బిగ్ హ్యాపీ చేంజెస్ అయితే మీ లైఫ్‌లో రాబోతున్నాయి. ఎ ఇయర్ ఫ్రమ్ నౌ కొంతమందికి ఒక సంవత్సరంలో రాబోతున్నాయి. కొంతమందికి నియర్ ఫ్యూచర్‌లోనే రాబోతున్నాయి. చూజ్ ఎ న్యూ డైరెక్షన్. ఫర్‌గివ్‌నెస్. సో, కొన్నిసార్లు ఫర్‌గివ్ చేస్తే, క్షమిస్తే మీ లైఫ్‌లో మీరు కోరుకునే ఆనందం కావచ్చు, సంతోషం కావచ్చు మీకు దక్కుతాయి. సో, ఇదేనండి ఇవాల్టి రీడింగ్. ఎంతమందికి రెజొనేట్ అయింది అని నాకు కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. అండ్ మీకు మీ సిట్యుయేషన్స్‌కి తగ్గట్టు ఆర్ మీ ప్రాబ్లమ్‌కి తగ్గట్టు మీ నేమ్ పైన అండ్ మీ పర్సన్ నేమ్ పైన పర్సనల్‌గా రీడింగ్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద కనిపించే నా వాట్సాప్ నెంబర్‌కైతే మెసేజ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.